Ladies and gentlemen, boys and girls, welcome back to the channel everyone. Hope you're doing absolutely fine. I know వైజాగ్ సిరీస్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఎపిసోడ్ 2000 ఆపేసిన అనమాట. కాకపోతే ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తా. ఏమైందంటే బేసికలీ ఐ హ్యాడ్ టు గో టు అ పాండిచ్చేరి ట్రిప్, సో దానివల్ల వైజాగ్ సిరీస్ మధ్యలో ఆగిపోయింది. బట్ డోంట్ వరీ, ఈ H2 వీడియో ఏది ఉందో అది నేను ముందే రికార్డ్ చేసిన అనమాట. వైజాగ్ నుంచి వచ్చి వైజాగ్ నుంచి వచ్చి 20-25 డేస్ అవుతుంది. సో ఐ వాజ్ లైక్ లెట్స్ పోస్ట్ ద H2 వీడియో. ఇది ఎప్పుడో చేసిన అనమాట, H2 ఇంకా R6 వీడియో. అండ్ మీ అందరూ చాలా బాగా నచ్చుతుంది నాకు తెలుసు. సో డిలే ఎందుకు, యూ గైస్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ మీ అబౌట్ ద వీడియో అని చెప్పేసి నేను కూడా ఇంకా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఆ రోజు నేను జుహైర్ భాయ్తో బయటికి వెళ్ళిన. యూ ఆల్ నో జుహైర్ అహ్మద్. సో దాంట్లో హెయిర్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఐ గాట్ అ వెరీ షార్ట్ హెయిర్ కట్ డన్. యూ కెన్ సీ నా పెద్ద చుట్టూ అంతా వెళ్ళిపోయింది, మళ్ళీ చిన్న పిల్లల్లాగా అయిపోయాను నేను. గాట్ బ్యాక్ మై 10 years of age. సో ఎస్, వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్, లెట్స్ గో అండ్ రోల్ ద ఇంట్రో. మీకు ఎంతగానో అనిపిస్తుందో తెలియదు కానీ బండి హాలత్ చూస్తున్నారు ఎట్లుందో. వాష్ చేయలేదు, ఎందుకంటే ట్రిప్ అయిపోయిన వెంటనే నాకు వాష్ చేయాలనిపిస్తుంది అనమాట. కొన్ని రోజులు అలా ఆ ట్రిప్ మెమరీస్ అలా బండి మీద ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో బైక్ ఇస్ ఆల్రెడీ వార్మ్డ్ అప్. ఇందాకనే బయటికి వెళ్ళి వచ్చిన, ఎందుకంటే వేరే బండి ఏం లేకుండే. సో R1 తీయాల్సి వచ్చింది. షటిల్ ఫ్లెక్స్. డేమ్, షీ లుక్స్ బ్యూటిఫుల్. అండ్ GoPro 13లో వ్లాగ్ చేస్తున్నా, ఎందుకంటే నైట్ టైం ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా నైట్ టైం వ్లాగింగ్. GoPro 13లో నాది 10 అనమాట, సో అది 13కి వస్తుంది. సో దీంట్లో వ్లాగ్ చేసి ట్రై చేద్దాము. ఒకవేళ దీంట్లో బెటర్ వస్తే మంచిదే కదా. నా బండిది ఆల్మోస్ట్ ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అయిపోయినాయి. ఒక 200-300 kilometers వస్తాయేమో. సో దిస్ విల్ బీ ద లాస్ట్ రైడ్ ఆన్ ద ఓల్డ్ బ్రేక్ ప్యాడ్స్. కొత్త బ్రేక్ ప్యాడ్స్ ఆర్డర్ పెట్టాలి. దీన్ని కొంచెం దొరకడం టాస్కే, ఎందుకంటే దీనివి అంత సేల్ కావన్నమాట ఇండియాలో. సో చూడాలి ఏ బ్రాండ్వి రెడీవి అవైలబుల్ ఉంటే ఆ బ్రాండ్వి తీసేసుకుంటా. బండి కూడా ట్రిప్ నుంచి వచ్చినా చాలా రఫ్ అయిపోయింది. పని ఆయిల్ చేంజ్ కూడా చేస్తా, ఇంకా సర్వీస్ చేస్తా బైక్ది. కంప్లీట్ సర్వీస్ చేసి పెట్టేస్తా, సో దట్ ఇన్స్టెంట్గా మళ్ళీ ఎక్కడికైనా రైడ్కి వెళ్ళాలన్నా కానీ తీసుకెళ్ళచ్చు. టెన్షనర్ కొంచెం లీక్ అవుతుంది, అది ఎందుకో తెలియదు. ఒకసారి ఓపెన్ చేయాలి టెన్షనర్ని. మాన్యువల్ క్యామ్ చేయండి టెన్షనర్ కదా, సో ఆ గ్రూవ్స్ నుంచి కొంచెం ఆయిల్ స్పిట్ అవుట్ అవుతుంది అనమాట. ఎక్స్ట్రీమ్గా బండి ఒక 200-300 kilometers తీసుకెళ్తే అప్పుడే అవుతుంది. నార్మల్ రైడ్స్కి ఏం కావట్లేదు. సో లాంగ్ రైడ్స్ చేస్తున్నప్పుడు కొంచెం ఆయిల్ స్పిల్ అవుతుంది. సో అది కూడా ఒకసారి అడ్రస్ చేయాలి. బండి కొంచెం నేను ఫ్రీ అయిన తర్వాత బండి ఓపెన్ చేసి ఐ విల్ సీ వాట్ ఈస్ ద ఇష్యూ. 10 o'clock అయినా ఎంత ట్రాఫిక్ ఉంటుంది చూడండి. ఆన్ కెమెరా నేను జుహైర్ భాయ్ని కలిసింది ఆల్మోస్ట్ 2017-18 ఆ టైంలో అనుకుంటా. అండ్ ఐ స్టిల్ హ్యావ్ దట్ పిక్చర్. ఒకసారి ఆ పిక్చర్ పోస్ట్ చేస్తే చూడండి. సో దిస్ వాజ్ అస్ బ్యాక్ దెన్. యమహాది ఈవెంట్ ఉండే ఆ రోజు. ఏమన్నా R1లో ఏమన్నా కనిపిస్తాయేమో అని చెప్పి వెళ్ళాను ఆ రోజు ఆ ఈవెంట్కి. కానీ ఆ రోజు నాకు MT9 కనిపించింది. MT9 ఆల్సో ఈజ్ మై ఫేవరెట్ స్ట్రీట్ నేకెడ్ బైక్. ఐ లవ్ ద MT9. బట్ R1 అప్పుడు కనిపించలే. యాక్చువల్లీ R1 నేను లైవ్లో చూసిందే 2024లో చూసిన. నేను అంతవరకు R1 ఎప్పుడు లైవ్లో చూడలేదు. అండ్ R1 మీ అందరు తెలుసు, వాజ్ మై ఫేవరెట్ బైక్. అండ్ బ్యాక్ దెన్ జుహైర్ భాయ్ ఆల్సో హ్యాడ్ R1 2010 క్రాస్ ప్లేనే, బ్లూ కలర్ది. సేమ్ మన బండి కలరే ఉండే, కాకపోతే మనం బ్లాక్ చేయించినాం కదా, అది బ్లూ ఉండే అనమాట. దానికైనా టోస్ ఎగ్జాస్ట్ చేయించినారు. సో ఈవెన్చువలీ అది కూడా చూసి నేను చాలా ఇన్స్పైర్ అయినా. R1, ఐ ఆల్వేస్ వాంటెడ్ R1. సో ఐ ఆల్వేస్ యూస్ టు ఫీల్ దట్ నేను నడిపిస్తున్నా అన్నట్టు బ్లాగ్స్ చూసి. టుడే వీఆర్ రైడింగ్ ద R1. ఐ ఫీల్ వెరీ లక్కీ కూడా కాదు, జస్ట్ మై హార్డ్ వర్క్ పేడ్ ఆఫ్. ఐ వుడెంట్ సే లక్కీ, ఎందుకంటే నా లైఫ్లో జరిగేంత దరిద్రం ఎవరి లైఫ్లో జరగదేమో. అది మీకు వైజాగ్ బ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకొక 10 minutesలో మనం అయితే డ్రివెన్ రీచ్ అయిపోతాము. అక్కడికి వెళ్ళాక అది కంటిన్యూ ద బ్లాగ్. అండ్ మీ అందరు చెప్పినా కదా లాస్ట్ టైం నాకు నెక్ స్పాజమ్ అయిందని చెప్పేసి, మజిల్ది స్పాజమ్ అయిందనమాట. సో అది ఇంకా తగ్గలేదు. ఇన్ని రోజులు హెల్మెట్ వేసుకోలేదు నేను. హెల్మెట్ వేసినసరికి మళ్ళీ ఎఫెక్ట్ ఇస్తుంది.
నైట్ వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకొని పడుకోవాలి. చాలా అంటే చాలా నొప్పిస్తుంది అది. బట్ యా, నా హెల్మెట్ ఇదంతా వెయిట్, ఇంటర్కామ్ది, గోప్రోది, లోపల మైక్ సెటప్ది, ఇట్ ఈస్ వెరీ హెవీ. ఒకటేసారి నాకు హెడ్ ఏక్, నెక్ పెయిన్ అన్నీ వస్తున్నాయి. బట్ యా, వర్క్ లైఫ్ తప్పదు. ఇది కూడా ప్యాషన్ ఉన్నాను, రోల్ చేస్తా. ఏదో అయితే ప్యాషన్ పోతుందో మోటో బ్లాగింగ్ నుంచి, బైక్స్ నుంచి, ఐల్ బి గాన్. ఈ బ్లూ ఆర్మర్కి ఉన్నంత చెత్త బటన్స్ నాకు తెలిసి ఏ ఇంటర్కామ్లో ఉండవేమో. బుడ్డి అంత బటన్లు ఉంటాయి. అది గ్లౌజ్ పెట్టుకుని అర్థం కాదు, వచ్చి గ్లౌజ్ తీసినా అర్థం కాదు. వర్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అసలు. బ్లూ ఆర్మర్ ఎవరైనా ఉందాం అనుకుంటారంటే లైట్ తీసుకోండి. నేను చాలా రీసెర్చ్ చేసే తీసుకున్నాను, అందరు బాగానే ఉంది అన్నారు, కానీ ఏమో. ద స్పీకర్స్ ఆల్సో ఆర్ ఫక్డ్. ఎక్కువ సౌండ్ పెడుతుంది, పగిలిపోయిన సౌండ్ వస్తూ ఉంటుంది. యూ ఆల్మోస్ట్ రీచ్ డ్రివెన్. నా బండి బురద చూసి తిట్టుకుంటారేమో జనాలు, ఈడేంది ఇట్లా మెయింటైన్ చేస్తున్నాడు అని. సో ఐ జస్ట్ వెయిట్ ఫర్ జోహెర్ బై. డ్రివెన్ రీచ్ అయిపోయినా, కాకపోతే జోహెర్ బై ఇంకా హెల్మెట్ దొరకట్లేదంట. సో స్టిల్ సర్చింగ్ ఫర్ హిస్ హెల్మెట్. 20 minutes వచ్చేస్తా అన్నారు. సో ఈ షుడ్ బి హియర్ ఎనీ టైమ్. ఐ జస్ట్ హ్యాడ్ మై రెడ్ బుల్. వెయిట్ చేద్దాము, ఒకసారి వచ్చిన తర్వాత డిసైడ్ చేద్దాం. యాక్చువల్లీ వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు. నెక్స్ట్ వీక్ వరకు మొత్తం రెయిన్సే చూపిస్తున్నాయి, ఒక్కరోజే రెయిన్ లేదనమాట. సో హోప్ఫుల్లీ ఇట్ డజంట్ రెయిన్ టుడే. లెట్స్ సీ ఏమవుతుందో. గురు, మీరు కూడా ఒక బ్లాక్ S1000 తీసుకోవచ్చు కదా. S1000 ఓకే, నేను చేపిస్తాను. యూ కెన్ పార్క్ ఇట్ హియర్. We'll sit here or we'll move? As you say. Anything is fine. Where will we move? I don't have my helmet. That's what caused the major delay. Acha. T-shirt is the fucking irony. Okay. It's fucking irony of ironies. Two helmets. One I lost the inner linings. The other one was full of mold inside. Acha. Fuck it. Let me just. That's why it took me so long. Long time. ఇక్కడ ఒకటేసారి క్రౌడ్ ఎక్కువైపోయింది. అండ్ మీ అండ్ జోహెర్ బై విల్ బి గోయింగ్ అవుట్. యాక్చువల్లీ ఏమైందంటే జోహెర్ బైది హెల్మెట్ దొరకలేదంట. ఒక హెల్మెట్ ఏమో మొత్తం మోల్డ్ పడిపోయింది. సో అందుకని చెప్పేసి జోహెర్ బై హెల్మెట్ వేసుకోవట్లేదు. రైట్ బ్రో, నైస్ మీటింగ్ యూ. ఐల్ సీ యూ. షూర్ డెఫినెట్లీ. జస్ట్ డ్రాప్ మీ టెక్స్ట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఓకే, నైస్ వన్. అమ్మా, చలో. What is your name? Vishwas. Okay. హాయ్ బ్రో. చూడలే, ఎప్పుడు వచ్చావు? నేను చాలాసేపు అయింది వచ్చి. జోహెర్ బైని కలుద్దామని చెప్పి వచ్చిన. వాష్ చేయలేదు. అచ్చా, అటేనా? అసలు ఈరోజు ఇంత క్రౌడ్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. చాలా క్రౌడ్ వచ్చింది. అండ్ యూ కెన్ సీ 1 బైక్స్, బట్ H2 ఇస్ హైలైట్. అప్పుడులో ఒక చింది బైక్ ఇదైతే, ఇప్పుడులో చింది బైక్ అది. చలో. రైట్ బ్రో, ఐల్ సీ యూ. బాయ్. సో డోంట్ మైండ్ జోహెర్ బై నాట్ వేరింగ్ హిస్ హెల్మెట్. చెప్పినా కదా, హెల్మెట్ది కొంచెం ఇష్యూ ఉంది. అంటే ఆయన ఆబ్వియస్గా రిటైర్ అయిపోయింది బైకింగ్ నుంచి. సో అండ్ ఎస్, డ్యామ్
ద H2 లుక్స్ స్లీక్. నేను H2ని ఒకసారి చూసిన లైఫ్లో, రియల్ టైంలో. అది కూడా నేను ఓలా నడిపిస్తున్నప్పుడు నైట్ ఎక్కడ చూసినా అనమాట. ఏం లౌడ్ ఉంది అది. ఎస్సీది సిఆర్టీ క్యాన్ ఉంది దాంట్లో, ఎస్సీఓ రేస్ ఫిట్ ఏదో క్యాన్ ఉంది. ఇట్ ఈస్ వెరీ లౌడ్. क्या बोलते बॉयज? Obnoxiously loud. Yes, very loud. It looks very compact. It's white but it's very compact. చాలాసేపు మాట్లాడుకున్నాం నేను జోహర్ భాయ్. కాకపోతే ఐ డోంట్ నో ఇఫ్ విల్ బీ కంఫర్టబుల్ ఆన్ ద కెమెరా అట్లా అని చెప్పేసి నేను కెమెరా ఏం తీయలేదన్నమాట. అండ్ దట్ బైక్ ఇస్ స్టేజ్ 2 ట్యూన్ అంట. ఎస్ Please everybody helmet ना पहनो. देखो मेरी हेलमेट में पूरा अंदर फंगस लगे हुआ था, इसलिए बिना पहने आ गया मैं. पूरे पहनना देखो. anti squid squad. I already told them. బేసికలీ జోహర్ భాయ్ ఏమంటున్నాడు అంటే హెల్మెట్ వేసుకోలేదుగా, అందరు వేసుకోండి, నా దగ్గర హెల్మెట్ లేదని చెప్పి నేను వేసుకోలేదు ఈరోజు అంటున్నాడు. సో ఆల్వేస్ వేర్ హెల్మెట్స్, వేర్ గ్లౌజ్. నాకు గ్లౌజ్ ఉన్నాయి, నేను వేసుకుంటాను మెల్లగా. ఏంటంటే థ్రాటిల్ రెస్పాన్స్ అంతా కొంచెం స్మజ్జీ అయిపోతుంది, అందుకని చెప్పేసి ఇప్పుడు నేను అది వేసుకోలేదు. యా, కంప్రెషన్ రేషియో అంటారు కదా, కంప్రెషన్ రేషియో చాలా హై అనుకుంటా, అందుకే అంత చీక్ మార్ సౌండ్ వస్తుంది దాన్ని. యాక్చువల్లీ రిమైండ్స్ మీ ఆఫ్ మై వెరీ ఓల్డ్ డేస్. ఓలా గీలా కొట్టుకుంటా ఆయన వీడియోలు చూస్తుండే నేను. నో ఇఫ్ లైఫ్ విల్ చేంజ్ వన్ డే ఐల్ బీ లైక్ దిస్, ఆల్ ద బైక్స్ అండ్ ఎవ్రీథింగ్ అని. प्योर नॉस्टैल्जिया फॉर मी. भाई ORR एग्जिट नंबर 1 ले लिए तो guess we're confused about the route. This is Kajaguda. Yeah. I should be prepared to ride the bike. I should be prepared. Obviously R1 name mode లేచి నడిపిన తర్వాత we can pull that thing, I believe. జోహర్ భాయ్ ఏమన్నాడంటే that is a completely different animal అన్నాడు. So we'll see what the H2 has got today. Obviously ఎక్కువ pull అయితే చేయను because that is not our bike. We have to respect others bikes. జోహర్ భాయ్ wheelie दिखाना जी please भाई. Do you understand? Oh, finally, popping wheelies with Zohar bhai. I am very happy. I am very, very happy. It is pure respect. Don't tell me it is time to ride the H2 Zohar bhai. Not ready for it. निकल जाती है ना मेरी हाथ से. I want Zohar bhai to actually ride my bike. దీంట్లో ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ అయినా చెప్తే చేయించుకుందామని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తున్నా ఎప్పటి నుంచో. ఓకే. Don't do a hard pull. You just saw how. Yeah. Got it. Even with all my control, it is still fucking. Done. I'll take this. Let it be. Yeah, keep it. Okay, done. So finally time to ride the H2. All credits to Zohar bhai. నేను లైఫ్లో ఒకసారి చూసిన అప్పుడు నా దగ్గర ఏం లేకుండే, అండ్ దిస్ టైమ్ ఐఎమ్ రైడింగ్ అ H2. సో లెట్స్ సీ హౌ ఇట్ ఫీల్స్. అండ్ ఇట్ హ్యాస్ అ రేస్ ఫిట్ ఐ బిలీవ్. అమ్మా బై, ఏంది బై ఇది? What the fuck?
Fucking H2 baby. Chalo, let's go. Let me adjust the camera angle. వీడియోస్లో కనిపించే అంత ఇది లేదు, ఏమంటారు, బ్రైట్నెస్ లేదు స్క్రీన్లో. ఐ మీన్ బాబా క్విక్ షిఫ్టర్ ఎంత స్మూత్ ఉందంటే బాయ్స్, డూ యూ అండర్స్టాండ్ ద ఫీలింగ్? ఓకే ఓకే, యా యా డన్. First time I'm riding a fucking Kawasaki Ninja H2. Yeah, brakes కొంచెం వీక్ ఉన్నాయి. థ్రాటిల్ ఎంత ట్విచ్ ఉందంటే అసలు ఈ బండిది. ఒకసారి కెమెరా యాంగిల్ చెక్ చేసుకుంటా. నో సెకండ్ 100కి వెళ్ళిపోతుంది ఇది. అండ్ జోహెర్ బై ట్యూన్ చేసినారనమాట ఈ బండిని. ఇట్ ఈస్, ఐ డోంట్ వాంట్ టు క్లెయిమ్ అ నంబర్, ఎందుకంటే మళ్ళీ పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది. మీ అందరు తెలుసు, పనికిరాని మాటలు అందరు మాట్లాడతారు బయట మళ్ళీ. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ట్యూన్డ్ బై జోహెర్ బై ఓన్లీ. అరే ఏముంది తెలుసు ఆ కాక్పిట్ ఫీల్ కానీ అదంతా. ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ వెరీ హ్యూజ్. బండి లుక్స్ కాంపాక్ట్ కానీ ఫీల్స్ ఫెదర్ లైట్. అసలు ఏం లేదు దీంట్లో. యు సీ దర్ ఇస్ నథింగ్ బ్రో. సౌండ్ విన్నారా? क्या चीज बनाया जोर भाई. నేను R1 నడిపించినప్పుడు ఎక్సైట్ అయినా, మళ్ళీ దిస్ ఇస్ ద సెకండ్ టైం ఐఎమ్ ఎక్సైటెడ్. ఐ హావ్ డ్రివెన్ బైక్స్ బట్ దిస్ ఇస్ నెక్స్ట్ లెవెల్ షిట్. లవ్లీ బైక్, ఐ లవ్డ్ ఇట్. కానీ గుంజాలంటేనే కొద్దిగా అరే క్యా హే మామా ఏ చీజ్. మీకు అర్థమైతలేదు, నేను థ్రాటిల్ ఇస్తుంది లిటరలీ 20-30% అంతే. బూస్ట్ యాక్టివేట్ కూడా అవుతలేదు నేను నడిపిస్తుంటే. ఇంకా బేసికలీ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. అంటే H2 నడిపిస్తా నేను అనుకోలేదు. దిస్ థింగ్ ఇస్, మాటలు లేవు నాకు, నిజంగా చెప్తున్నా కదా. ఐఎమ్ అవుట్ ఆఫ్ వర్డ్స్. feels really really good, really really good. అండ్ దీంట్లో నాకు తెలిసి దీని ఎలక్ట్రానిక్ సెట్టింగ్స్ అన్నీ ఆఫ్ ఉన్నాయి. కంప్లీట్ యూనో ఆఫ్లో ఉంది. దీంట్లో ఏం మోడ్ ఆన్ చేసి లేదు నాకు తెలిసి. అన్ని రా సెట్టింగ్స్లో ఉన్నట్టున్నాయి. బట్ రెస్పెక్ట్ ఫర్ జోహెర్ బై ఫర్ ట్రస్టింగ్ మీ విత్ హిస్ బైక్. 40 lakh రూపీ బైక్ ఇది, ఎవరికి అట్లా ఇచ్చారు కదా. అరే ఏం చీజ్ మామా, క్యా చీజ్ హై ఇస్కా. Feels like a spaceship, runs like a spaceship, feels like a spaceship. H2 అంటాం కానీ చేతిలోకి వచ్చినాక నడపలేము. I probably look like a fucking kid, ఎందుకంటే బండి చాలా వైడ్ అనిపిస్తుంది చూడడానికి. ఓకే 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 ఓకే. కెమెరా సెటప్ అర్థమవుతలేదు అసలు, మీకు కనిపిస్తుందా లేదా అని కూడా. అరే హై బీమ్ కూడా సెక్సీ ఉంది బై బండిది. ఆటో బ్లిపర్ పని చేయట్లేదు ఈ బండిలో, ప్రాబబ్లీ ఆఫ్ ఉందేమో. కానీ ఇట్ హ్యాస్ అ క్విక్ షిఫ్టర్ అండ్ ఆటో బ్లిపర్ ఫ్రమ్ ఫ్యాక్టరీ నాకు తెలిసి. ఇది ఏ ఇయర్ ఎగ్జాక్ట్గా నాకు తెలీదు. ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ డూయింగ్ అ ఫుల్ థ్రాటిల్ ఆన్ దిస్. ఫుల్ థ్రాటిల్ ఇవ్వలేదు నేను ఇంతవరకు, ప్రాబబ్లీ 60% కూడా ఇవ్వలేదు. అరే ఏం చీజ్ బైక్. ఐ హ్యావ్ డ్రివెన్ బైక్స్ 10 hours, thousands, I have ridden thousands కానీ
this thing is different. एक bam 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 देंगे क्या boys? Bam. 6,000 RPM దగ్గర స్పూల్ వస్తుంది చూడండి. అన్మ్యాచ్డ్. దీని యాక్చువల్లీ క్విక్ థ్రాటిల్ ఉంది. సో బేసికలీ మనం ఫుల్ ట్విస్ట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ఫ్యాక్టరీ నుంచే ఫుల్ ట్విస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్యాక్టరీ నుంచి దీనికి క్విక్ థ్రాటిల్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బండికి నార్మల్ మన బైక్స్ లాగా ఎయిర్ ఫిల్టర్ బాక్స్ నుంచి డైరెక్ట్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ అంటారు కదా, న్యాచురల్గా ఎయిర్ రాదనమాట దీంట్లో ఏంటంటే బేసికలీ ఒక టర్బో ఉంటుంది. టర్బో నుంచి ఏం చేస్తుంది అంటే ఆ టర్బో ప్రొపల్లర్స్ తిరిగి బయట ఉన్న ఆక్సిజన్ని ఎక్స్ట్రా పుష్ చేస్తే ఇంజిన్ లోపలికి. దాట్ ఈస్ వై దర్ ఇస్ అ స్పూల్ సౌండ్. ఒకసారి మీరు ఇంటే సౌండ్ వినండి, ఒక చిన్న సౌండ్ వస్తుంది. సో అదేంటంటే బేసికలీ ఆ ప్రొపెల్లర్ సౌండ్ అనమాట. అని సౌండ్ వస్తుంది కదా, అది ప్రొపెల్లర్ సౌండ్. ఆ ప్రొపెల్లర్ ఏం చేస్తుంది అంటే ఎక్స్ట్రా ఎయిర్ని ఇంజిన్కి పుష్ చేస్తుంది. అప్పుడు బేసికలీ ఎక్కువ ఎయిర్, ఎక్కువ పెట్రోల్ వెళ్ళి ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మన నార్మల్ బైక్స్ లాగా పవర్ బ్యాండ్ అనేది సేమ్ ఒకటే లాగా ఉండదు. ఐ మీన్ మీకు ఎట్లా చెప్పాలంటే లీనియర్ పవర్ బ్యాండ్ ఉండదు అనమాట దీన్ని. సో 6,000-7,000 దగ్గర ప్రొపెల్లర్ తిరుగుతుంది కదా, అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ట్రా గాలి పంపించినప్పుడు చిన్న బూస్ట్ వస్తుంది అనమాట. సో 0 నుంచి 6,000 RPM వరకు ఒక లాగి వెళ్తుంది బండి. 6,000 తర్వాత మెంటల్ అయిపోతుంది. నేను చాలా గట్టిగా మాట్లాడుతున్నా. మరి అసలు I don't understand the concept of this bike. This actually it is not very corner friendly, it is not very drag friendly. బండి ఎత్తేస్తూనే ఉంది. There is no purpose of H2 చెప్పాలంటే. It is just that it is H2. It doesn't have any category, super sport కానీ hyper sport కానీ. I don't know what you want to call it, but this bike is different. మీ వేరే యూట్యూబర్స్ ఏం చెప్తారో నాకు తెలియదు కానీ I specifically feel there is no category for this bike. It is completely different. It runs different, feels different, and it's just smooth ఉంది తెలుసా బండి. I've ridden bikes, but this is very smooth for something. It is pushing around 200 plus bhp. I don't want to quote the official numbers on this, but boy oh boy, the bike runs mental. దీనిలో చాలా బటన్లు ఉన్నాయి. ఏం బటన్లు ఏం చేస్తావో మనకు తెలియదు. ఐఎమ్ నాట్ అ బటన్ గై, నాకు అంత బటన్లతో పని లేదు. బట్ బాయ్, దిస్ బైక్ ఫీల్స్ డిఫరెంట్, రన్స్ డిఫరెంట్. ఆ స్పీడోమీటర్ మీకు కనిపిస్తుందో లేదో కూడా నాకు అర్థమైతలేదు. బైక్ పాపింగ్ అ వీలీ క్యా? ఇదైతే ఖాళీ ఫ్లేమ్, ఇదైతే ఉట్టి పనిగా పెట్టుకొని ఫ్లేమ్స్ వదులుతుంది బండి. బట్ బాయ్, నథింగ్ లైక్ H2. I'm being very careful with the bike because first of all this is not my bike, and the second thing, bike is very powerful, chala powerful. So I don't want to mess up someone else's bike. I ride it with respect. Kya mental cheese hai boys, kya mental cheese hai the way it rides. Bro, this thing is a fucking hooligan. Huh? This one is good. Yes. Doesn't forgive. People think that 1000 ki aadat hai, 1000 ki aadat. This thing is different. Chalo.
Back on our baby. Arey, aim bike. This will forever feel slow. Zohair, if you're watching this vlog, this will forever feel slow for the rest of my life. Because this is one bike I always wanted to keep. ఈ బైక్ నేను అమ్మలేను, బట్ ఒకసారి H2 నడిపినాక డిఫరెంట్ బైక్ తెలుసా అసలు. H2 నథింగ్ లైక్ H2 అంటారు కదా, దర్ ఇస్ లిటరలీ నథింగ్ లైక్ H2. సో హెడింగ్ అవుట్ టు జోహెర్ బైస్ ప్లేస్. జోహెర్ బై దగ్గర ఒక R6 ఉందన్నమాట. సో R6 ఎంతవరకు తెలుగులో ఎవరైనా చూపించినారో లేదో. సో ఐ వాజ్ లైక్ విల్ ఫీచర్ ది R6. జోహెర్ బై వాజ్ లైక్ లెట్స్ డూ ఇట్. సో ఇప్పుడైతే జోహెర్ బై వాళ్ళ ఇంటికి వెళ్ళి విల్ గెట్ ది R6 అండ్ డూ అ వ్లాగ్. Probably this video will be, giving nostalgic vibes to whoever has watched Zohair Bhai's vlogs and grown up, because he doesn't make content anymore. But yeah, ఇప్పుడు కూడా మేము మాట్లాడుతుంటే అదే అంటున్నాడు Zohair Bhai, ఐఎమ్ అవుట్, ఐఎమ్ రిటైర్డ్ ఫ్రమ్ బైక్స్ అని చెప్పి. ఐఎమ్ లైక్ గెట్ అ క్రాస్ ప్లేన్, ఒక్క 3 వీడియోలు వద్దండి సరిపోతుంది అని చెప్పి. ఇది ఏంటంటే సింగిల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్ ఉంటుంది, సేమ్ మన స్పీడ్ ట్రిపుల్ లాగా. సో దెన్ చైన్ అడ్జస్ట్మెంట్ సిస్టమ్ కానీ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఈజీ. మన ఆ బైక్స్ కన్నా ఈ బైక్స్ది ఈజీ, కాకపోతే కరెక్ట్ ఎక్విప్మెంట్ ఉండాలి మన దగ్గర చేయడానికి. ఎక్విప్మెంట్ లేకపోతే సరదా తీసేస్తుంది మనది. బట్ బాయ్, దట్ బైక్ ఈస్ పర్ఫెక్ట్లీ ట్యూన్డ్. అండ్ ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఆటో బ్లిప్పర్ లేదంట బండిలో. ఐ థాట్ ఆటో బ్లిప్పర్ వాజ్ యాక్చువల్లీ దేర్. ఆటో బ్లిప్పర్ లేదు. A few moments later. So boys, R6 vlog cheseskoni I am going back home. It was a very good day. Time వచ్చేసి 1:30 అవుతుంది and I'll end the vlog here. I hope you guys had fun. So yeah, with that being said, I'll see you in the next one. Until then, boys and girls, do the hard work, especially when you don't feel like it.